మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల గ్రహానుకూలత ఎక్కువగా ఉంది. అర్ధాష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం పెద్దగా చూపించదు. ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తాయి. ఆరోగ్య సమస్యల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అట్లాగే 5ంట 11ంట రాహుకేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళకి రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధ గురు శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మంచి యోగాలు అన్నీ కూడా వినవలసి వస్తుంటాయి. మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చును. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జ్ఞాపశక్తి పెరిగి గతంలో కంటే ఈ సంవత్సరం మంచి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి మంచి విద్యలో మంచి అధిగమించి మంచి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలత అనేది ఉంటుంది. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కుజుడు అధిపతి అవ్వడం వల్ల కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి వ్యాపారం చేస్తున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కుజుడు అధిపతి అవ్వడం వల్ల కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్లో లాభాలు సాధించడం అనేది జరుగుతుంది. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయానికి అధిపతి చంద్రుడు అయినప్పటికీ కూడా చంద్రుడు కుజుడు మిత్రులే కాబట్టి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంది. పంటలు 2 పంటలు బాగా పండడం అది జరుగుతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా ఈ కుజుడు అధిపతి అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ అనుకూలంగానే ఉంటుంది. ప్రతికూలతలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే షేర్లు అవన్నీ జాగ్రత్తగా ఆచితూచి వేయడం, అవన్నీ పెరగడం, పడిపోయిన షేర్లు మళ్ళీ ఎదుగుదల రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఎందువల్లంటే వ్యాపారం బాగుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ మార్కెట్ బాగుంటుంది. అందువల్ల షేర్ మార్కెట్లో విజయగాథను ఎగరవేయడం, షేర్ మార్కెట్లో షేర్లలో లాభాలు పొందడం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. అట్లాగే సంతానం లేని వారికి కూడా శుభవార్తలు వింటారు. మంచి సంతాన యోగం కలుగుతుంది. ఖచ్చితంగా సంతాన సమస్యల నుంచి అధిగమించి చక్కగా సత్సంతాన ప్రాప్తి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాక్చాతుర్యత ఎక్కువగా ఉంటుంది. బాగా మాట్లాడగలుగుతుంటారు వీళ్ళు. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల కుజుడు వాగ్దాటిని ఇస్తాడు ఖచ్చితంగా. అందువల్ల వాక్చాతుర్యం ఎక్కువగా ఉండడం వల్ల రాజకీయ పరంగా వృశ్చిక రాశిలో ఉండేవారు ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేయడం అనేది జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉండేవారు కూడా అనుకూల తీర్పులే వస్తాయి. ప్రతికూలతలు తక్కువగానే ఉన్నాయి. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఒక విశేషమైన యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ యొక్క శని ఒక్కడే ఇబ్బందిగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఏదైనా ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, ఏదైనా పొలం కొనాలన్నా వీళ్ళకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా కొని తీరుతారు. అందులో సందేహమే లేదు. ఏదైతే అనుకుంటారో అనుకున్న కోరికలు అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి యోగదాయకమైన కాలంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క శనికి మాత్రం పరిహారం చేయదు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే అర్ధాష్టమ శని వల్ల అంతగా బాధింది. ఎందుకంటే మిగతా గ్రహానుకూలత ఉండడం వల్ల అయినప్పటికీ కూడా శని పరిహారం చేసుకుని శనివార నియమాలు పాటించడం ద్వారా ఎక్కువగా మంగళవార నియమాలు ఇందువల్ల నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే ఖచ్చితంగా మంగళవార నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, శివాభిషేకం చేసుకోవడం ఇత్యాది కర్మలు ఆచరణ ద్వారా ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయన్నమాట. వృశ్చిక రాశి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.